హలో, నేను డాక్టర్ ఏ వంశీ కృష్ణ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, కన్సల్టెంట్ ఇన్ విధాత హాస్పిటల్స్ విజయవాడ. సో నేను ఇవాళ మాట్లాడబోయే టాపిక్ కాంపౌండ్/కాంప్లెక్స్ ఇంజురీస్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండి. సో నార్మల్గా కాంపౌండ్ ఇంజురీస్ అంటే బేసిక్ డెఫినిషన్ ఏంటి, అసలు మనకి ఎలా తెలుసుకోవాలి కాంపౌండ్ ఇంజరీస్ అంటే. సో నార్మల్గా కాంపౌండ్ ఇంజరీస్ డెఫినిషన్ వచ్చి ఎప్పుడన్నా ఫ్రాక్చర్స్ అవి జరిగినప్పుడు స్కిన్ కట్ అయ్యి బోన్ ఎక్స్పోజ్ అవటం అనేది కాంపౌండ్ ఇంజరీగా పిలుస్తాం మేము. సో ఈ కాంపౌండ్ ఇంజరీ ఇంపార్టెన్స్ ఏంటి? సో కాంపౌండ్ ఇంజరీ అనేది జస్ట్ నాట్ రిలేటెడ్ టు ఎదర్ థై బోన్ ఆర్ లెగ్ బోన్ ఆర్ మన ఓన్లీ హ్యాండ్స్కి వాటికి జరుగుతుందని కాదండి. కాంపౌండ్ ఇంజరీ అనేది వెరీ హై ఎనర్జీ ట్రామా, అంటే వెహికల్ యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే మనం బాగా ఎత్తు నుంచి కింద పడటం కానీ ఇలాంటి పెద్ద పెద్ద ట్రామాస్లోనే కాంపౌండ్ ఇంజరీస్ అనేవి జనరల్గా జరుగుతాయండి. సో కాంపౌండ్ ఇంజరీస్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు బోన్స్ ఓన్లీ. కాంపౌండ్ ఇంజరీస్ జరిగినప్పుడు మనకి చెస్ట్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి, అబ్డామినల్ ఇంజరీస్ జరుగుతాయి. సో ది కాంపౌండ్ ఇంజరీస్ ఈజ్ అ వెరీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో కాంపౌండ్ ఇంజరీస్ జరిగినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ కాంపౌండ్ ఇంజరీస్ జరిగినప్పుడు ATLS ప్రోటోకాల్ ప్రకారం మనం ABCDE అని ఒక 5 పారామీటర్స్ చూసుకోవాలండి. ఏ అంటే ఎయిర్వే, అంటే పేషెంట్ బ్రీతింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆర్ పేషెంట్ ఏమన్నా ఎయిర్వేకి ఏమన్నా అడ్డం పడుతుందా, అండ్ పేషెంట్ ఎయిర్వే కొంచెం స్ట్రైట్గా ఉండటానికి ఎవ్రీ టైం మనం సింపుల్గా పేషెంట్ సేవ్ చేయగల చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. జస్ట్ పేషెంట్ నెక్ని హెడ్ని స్ట్రైట్గా ఉంచటం, నెక్ అటు ఇటు పడిపోకుండా స్ట్రైట్గా పెట్టి ఉంచడం అనేది చాలా కండిషన్స్లో పేషెంట్ లైఫ్నే సేవ్ చేయగల చాలా చిన్న విషయం అండి అది. అండ్ B వచ్చేటప్పటికి బ్రీతింగ్. సో ఆయన బ్రీతింగ్ ఎలా ఉంది, సో బ్రీతింగ్ తీసుకుంటున్నారా లేదా, అండ్ ఏమన్నా నార్మల్గా బ్రీతింగ్లో ఏమన్నా అడ్డం పడుతున్నాయా లేదా అవి కూడా చెక్ చేసుకోవాలి. C వచ్చేటప్పటికి సర్క్యులేషన్ అంటే మనం నార్మల్గా చూసేది బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి నార్మల్ పీపుల్లో వచ్చేటప్పటికి 110 నుంచి 140 మధ్యలో ఉంటుందండి. ఎప్పుడైనా ఆ 110-100 కంటే తక్కువ ఉంది అంటే బ్లడ్ ప్రెషర్స్, వెంటనే ఆయనకి క్యాన్లా పెట్టి ఫ్లూయిడ్స్ ఇవ్వటం. సో అట్ ద సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ ఎందుకు పడిపోతుంది, ఏమన్నా బ్లీడింగ్ ఎక్కువ ఉందా, సో బ్లీడింగ్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్స్ని కంట్రోల్ చేయటం, వాటి మీద ఏమైనా చిన్న ప్యాడ్స్లా పెట్టి ఎక్కువ బ్లీడ్ అవ్వకుండా చూసుకోవటం. సో ఇది మనం చేయగలిగిన బేసిక్ అండి. స్టార్టింగ్లో Dకి వచ్చేటప్పటికి డిజేబిలిటీ అని చూస్తామండి. డిజేబిలిటీ అంటే పేషెంట్ కాన్షియస్ లెవెల్స్, అంటే ఆయన కాన్షియస్గా ఉన్నారా లేదా, సో మనం చెప్పేది ఏమైనా వినపడుతుందా, మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వినగలుగుతున్నారా లేదా కూడా అసెస్ చేసుకోవాలి. Eకి వచ్చేటప్పటికి ఎక్స్పోజర్ ఆర్ ఎన్విరాన్మెంట్. ఈ ఎక్స్పోజర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏదన్నా కొన్ని కండిషన్స్లో ఆ పేషెంట్కి బాగా సపోజ్ కోల్డ్ క్లైమేట్స్లో ఉన్నప్పుడు బాగా హైపోథెర్మియా రావటం వల్ల ఆ పేషెంట్ని మనం కొన్నిసార్లు కవర్ చేయాల్సి రావటం, అలాగే వేరే కండిషన్స్లో పాయిజన్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఫస్ట్ కంటామినేటెడ్ క్లోత్స్ అన్ని తీసేయటం, చుట్టుపక్కల ఏమన్నా ఇంకా డేంజర్ జరిగే ఛాన్సెస్ ఉంటే ఆ ఏరియా నుంచి పక్క తీసుకెళ్ళటం. సో ఇది ఎక్స్పోజర్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించండి. సో ఇవి వెరీ బేసిక్ టిప్స్. ఈ చిన్న బేసిక్ టిప్స్ చేస్తే ఆల్మోస్ట్ ఎవరు డాక్టరే కాదు మీరే పేషెంట్ని ఇనీషియల్గా కాపాడొచ్చండి అందరూ తెలుసుకుంటే.